హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఉదయం మా అపార్ట్మెంట్‌లో వినాయకుడికి ఉండ్రాళ్ళ ప్రసాదం ఇచ్చానండి. వాళ్ళు బాక్స్ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకు ఒక 5 వేసి ఇచ్చారనమాట అందులో. పొద్దున ప్రసాదంగా తిన్నాం గదా! మళ్ళా ఎందుకు తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడం, మళ్ళీ సాయంత్రం వెళ్లి తినరు గదా! అలా రేపు ఎల్లుండి దానికి పెట్టుకోవడం ఎందుకని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి కాస్త సగ్గుబియ్యం పరమాన్నంలో చేద్దామని చెప్పి చేశానండి. బావుంది. సగ్గుబియ్యం, శనగపప్పు నానబెట్టేసుకొని ఎసురు మరిగినాక అందులో ఏసేసి కాస్త మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా సేమియా, బెల్లం ఏసేసుకొని 2 బెల్లం కరిగినాక కొంచెం సేమియా అది ఉడికిన తర్వాత 2 కరిగిన తర్వాత బెల్లం అది కరిగిపోతది కదా! ఆ తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాం కదా! ఉండ్రాళ్ళు ఆ బాల్స్ ఏసేసుకొని ఒక్క 10 నిమిషాలు ఉంచుదామండి. ఎందుకంటే మనకు స్వీట్ అంతా బాల్స్‌కి పట్టాలి కదా! చాలా బావుంటుందండి నిజంగా వేస్ట్ చేసుకోకుండా ఇలా ఈ విధంగా ట్రై చేస్తే బావుంటుందనిపించిందండి నాకైతే. కానీ ప్రసాదానికి పనికిరాదండి. మనం తిననీకే పనికొస్తది. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టిందే కాబట్టి లాస్ట్‌లో కొబ్బరి ముక్కలు, ఇలాచి పొడి ఏసుకొని తింటే సూపర్ ఉందబ్బా! ఇలా వేస్ట్ చేసుకోకుండా ఇలా ట్రై చేయండి. డిఫరెంట్‌గా ఉంటది. పిల్లలకు కూడా ఇష్టంగా తినొచ్చు. గులాబ్ జామున్ పెట్టొచ్చు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్